సతీష్, ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ మొత్తం కూడా రిలీజ్ అయింది. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరగబోతోంది. రైట్, ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఈశ్వర్, కొద్దిసేపటి కిందటే ఆ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి CEO ముఖేష్ కుమార్ మీనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమాల అమలుకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఎన్నికలు వాస్తవానికి రాజకీయ పార్టీలు కోరిన విధంగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కోరింది. సో ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడు ఇప్పుడు అదే అంశానికి సంబంధించి స్పష్టంగా ఎన్నికల కమిషన్ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి విడత ఎన్నికలు గత ఎన్నికల్లో జరిగాయి. అయితే ఈసారి 4వ విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో గత 2019 సాధారణ ఎన్నికలతో పోలిస్తే గతానికి అప్పుడు ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. సో సుమారుగా ఒక నెల రోజుల పాటు ఆలస్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంతో పోలిస్తే జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయ పక్షాలు కోరినటువంటి విజ్ఞప్తులన్నింటినీ కూడా దాదాపుగా కన్సిడర్ చేసింది ఎన్నికల సంఘం. వాటికి అనుగుణంగానే ఇప్పుడు ఈ నిర్ణయాలను ఇచ్చినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఎన్నికలు జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎందుకంటే ఏపీలో అక్కడ తెలంగాణలో ఓటేసిన వాళ్ళు, మొన్న ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఒకేసారి 2 చోట్ల ఒకే ఓటర్ ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి మాల్ ప్రాక్టీస్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి షెడ్యూల్. దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల సంఘం అధికారులు పూర్తి స్థాయి సన్నద్ధమయ్యారు. ఇప్పుడు ఆ సమయం కూడా ఈరోజు షెడ్యూల్ వచ్చినప్పటి నుండి కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్టు కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సిద్ధం చేశారు. అధికారులు కూడా ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చినప్పుడు మన చుట్టూ నోటిఫికేషన్ ఏప్రిల్ 18న నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ అఫీషియల్గా రానుంది. అదేవిధంగా నామినేషన్లకి ఏప్రిల్ 25 వరకు గడువు ఉంది. అదేవిధంగా స్క్రూట్నీ ఏప్రిల్ 26న ప్రకటించారు. ఆ నామినేషన్ ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29 వరకు ఉంది. మే 13న పోలింగ్, జూన్ 4న లెక్కింపు జరగబోతుంది. సో మే 23న గత ఎన్నికల్లో 2019 మే 23న ఫలితాలు ప్రకటించారు. ఈసారి జూన్ 4వ తేదీన ఆ ఫలితాలు ప్రకటించబోతున్నారు. ఎన్నికల సంఘం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో CEO ముఖేష్ కుమార్ మీనా కూడా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవర్తన నియమావళికి సంబంధించి ప్రకటన చేయనున్నారు. సతీష్, 4th ఫేజ్ కు ఏపీ ఎలక్షన్ వెళ్ళింది. ఏదైనా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఏదైనా కంపల్షన్ ఉండిందా? అంటే ఇది గతంలో ఫస్ట్ ఫేజ్ లో జరిగింది కాబట్టి ఈసారి 4th ఫేజ్ కు వెళ్ళడం వెనకాల ఎలక్షన్ కమిషన్ కంపల్షన్ ఏమైనా ఉండిందా? వేరేమైనా రీజన్స్ ఉన్నాయా? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటనకు వచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పర్యటనించింది. కేంద్ర ఎన్నికల సంఘం CEC ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరిలోనే పర్యటించింది. జనవరిలో పర్యటించేటప్పుడు ఆ రోజు ఏ ఫేజ్ అన్న అంశానికి క్లారిటీ ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయన్న అంశాన్ని అయితే స్పష్టంగా చెప్పారు. గత ఎన్నికల్లో మొదటి ఫేజ్, సింగిల్ ఫేజ్ అండ్ ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈసారి కూడా అలా జరుగుతాయని అనుకున్నారు. కానీ ఎన్నికల సంఘానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇతర రాష్ట్రాల పరిస్థితుల అనుగుణంగా ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 4వ విడతకు మార్చిందని చెప్తున్నట్టు తెలుస్తుంది తప్ప దీనికి ఒక స్పెసిఫిక్ రీజన్ అన్నది ఏంటన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేదు. మరొక వైపు సమయం అన్నది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ 11 వరకు 2024 జూన్ 11 వరకు కూడా గడువు ఉంది. సో గడువులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. అందుకనే జూన్ 4న పోలింగ్ ఉంది కాబట్టి సో 4వ విడతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు పెట్టారు. దీనికి సంబంధించి ఇంకా ప్రత్యేక కారణాలు ఏమున్నాయన్న అంశాన్ని మరి సతీష్ ఒక మాట అయితే ప్రధానంగా వినిపించింది. ఏపీలో పొత్తులతో వెళుతోంది టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ కలిసి. ఆ నేపథ్యంలోనే తొలి దశలో కాకుండా 4వ దశకు ఎన్నికలు వెళ్లి మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి అనేటటువంటిది కొంతవరకు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. ఎంతవరకు దీన్ని చూడాల్సిన అవసరం ఉంది? సజ్జల గారు కొద్దిసేపటి క్రితం మనకు మాట్లాడుతున్న సమయంలో కూడా అటువంటిది ఏదైనా జరిగితే ఇది కొంత మేనేజబుల్ అనేటటువంటి ఆరోపణలు కూడా చేశారు. దీనికి సంబంధించి ఇంకా చర్చ రాజకీయ వర్గాల్లో డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది. అయితే అధికారికంగా ఎన్నికల
కమిషన్కి సంబంధించి ఇంకా ప్రకటన రాలేదు దీనికి సంబంధించి. సో అయితే ఈ మధ్య రీసెంట్గానే టీడీపీ బీజేపీ ఆ ఎలియన్స్ ఏదో జనసేన పార్టీల ఎలియన్స్ కుదిరింది. సో ఈ నేపథ్యంలో ఆ తేదీలు ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయా? మరి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ తొలి సమావేశం కూడా జరగబోతుంది. ప్రధానమంత్రి మోడీ కూడా వస్తున్నటువంటి ఆ పరిస్థితి. అయితే దక్షిణ భారత దేశ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల్లో ప్రధానంగా రాష్ట్ర ఎలక్షన్స్ కూడా స్టేట్ ఎలక్షన్స్ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. మరి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంకి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సింది. కానీ ఎన్నికల సంఘం నుండి మాత్రం దీనికి ఒక రీజన్ అయితే ఇప్పటివరకు చెప్పలేదు. గత ఎన్నికల్లో తొలి విడతలో జరిపి ఇప్పుడు ఎందుకు ఇలా జరుపుతున్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి. రాజకీయ అభిప్రాయం అయితే మాత్రం భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అధికారికంగా ఎన్నికల కమిషన్ దీనికి కారణాన్ని అయితే ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి. ఈశ్వర్.